ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రం తరఫున మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద వెబినార్ నిర్వహిస్తున్నాము. ఇటీవల యూపీ హత్రాస్ జిల్లాలో జరిగినటువంటి ఘోర దురంతం గురించి మనం విన్నాము. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం 121 మంది అక్కడ ఏర్పడినటువంటి ఒత్తిడి వల్ల, స్టాంపేడ్ వల్ల చనిపోయారు. బోలే బాబా అనేటువంటి ఒక బాబా, అతను గతంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేశాడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి ఆయన బాబాగా అవతారం ఎత్తాడు. ఆయన ప్రసంగాలు వినడానికి అక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో 15,000 మందికి పైగా అక్కడ గుమ్మిగూడారు అని చెప్తున్నారు. చాలా చిన్న ప్లేస్. అతని పాదధూళి కనుక తాకితే తీసుకొని నుదుటికి పెట్టుకుంటే, లేదా పాదధూళి నోట్లో వేసుకున్న రోగాలు నయమైపోతాయి, అదేవిధంగా ఏవైనా కోరికలు ఉంటే అవి నెరవేరుతాయి అన్నటువంటి ఒక మూఢనమ్మకం అక్కడ ప్రజల్లో ఉండటం చేత ఆ పాదధూళి కోసం అందరూ ఎగబడ్డారు. ఆ తొక్కిసలాటలో చనిపోయినటువంటి వాళ్ళలో 7 మాత్రమే పిల్లలు, 8 మంది, మిగతా వాళ్ళంతా కూడా మహిళలు. సో అందరూ వచ్చారు, దానికి మహిళలు, పురుషులు అందరూ వచ్చారు. తొక్కిసలాటలో చనిపోయింది, బహుశా ముందు వరుసలో ఉన్నారు ఏదో, మొత్తానికి మహిళలు చనిపోయారు. దాని మీద ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఒక రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఆ ఎంక్వైరీ జరుగుతుంది. కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఫైనల్గా దీని రిపోర్ట్ ఎట్లా ఉంటుంది, ఆ రిపోర్ట్ మీద యూపీ ప్రభుత్వము ఎలా వ్యవహరిస్తుంది అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనం చర్చించబోతున్నటువంటి అంశం ఏంటంటే, మన టాపిక్ ఏంటంటే, ఈ మూఢనమ్మకాల నిరోధానికి దేశవ్యాప్తంగా అంటే జాతీయ స్థాయిలో ఒక చట్టం అవసరమా అనేటువంటిది మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. ఇటువంటి చట్టాలు కర్ణాటకలో, అదేవిధంగా మహారాష్ట్రలో ఇదివరకే ఉన్నాయి. మన దగ్గర కూడా కొన్ని సంఘాలు అటువంటి చట్టం తీసుకురావాలి అని ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు, ఒక నమూనా చట్టాన్ని కూడా ప్రజెంట్ చేశాయి గత ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఏం చేస్తుందో చూడాలి. విచిత్రం ఏంటంటే, ఏ పనికైనా కూడా మనం ఇల్లు కట్టాలంటే లైసెన్స్ కావాలి. ఒక మందు మార్కెట్లోకి రావాలి అంటే దానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ శాఖ లైసెన్స్ కావాలి. అదేవిధంగా ఏ పని చేయాలన్నా, ఒక దుకాణం పెట్టాలంటే లైసెన్స్ కావాలి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ప్రాక్టీస్ చేయాలంటే రిజిస్టర్ చేసుకొని లైసెన్స్ పొంది ఉండాలి. ఇట్లా అనేక దానికి లైసెన్సులు ఉంటాయి. ఒక బండి నడపాలంటే ఏజ్ ఉండాలి, లైసెన్స్ తీసుకోవాలి, ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ ఇటువంటిది ఏది అక్కర్లేనటువంటిది బాబాలుగా, అదేవిధంగా స్వస్థత కూటముల పేర నిర్వహించేటువంటి సభల్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి, ట్రీట్మెంట్లు చేస్తున్నామని చెప్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ అక్కర్లేదు. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా తీస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే తర్వాత దాని మీద అది సెన్సార్కి వెళ్తుంది. సెన్సార్లో అదంతా పరిశీలించిన తర్వాత ఆమోద ముద్ర వేస్తుంది. అదేవిధంగా న్యూస్ పేపర్స్ మీద, మీడియా ఛానల్స్ని అదుపు చేయడానికి కొన్ని నియమాలు పాటించేటట్లు వాటిని చేయడానికి మీడియా కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. బాబాలకి, ఈ కూటములు నిర్వహించేటువంటి వాళ్ళకి, అదేవిధంగా దర్గాల దగ్గర ఈ భక్తి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి లైసెన్సులు అక్కర్లేదు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అసలు వీళ్ళ మీద ఏ విధమైనటువంటి పర్యవేక్షణ ప్రభుత్వానికి లేదు. మనం చూస్తున్నాము, గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. బలులు ఇస్తుంటారు, నరబలులు కూడా ఇస్తుంటారు. ఇవన్నీ కూడా మనకి గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్లో దీని మీద ఈ హత్రాస్ ఘటన తర్వాత ఒక డిమాండ్ వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ఇటువంటి చట్టాన్ని ఒకటి తీసుకొని రావాలి మూఢనమ్మకాలని నిరోధించడానికి జాతీయ స్థాయిలో
అని చెప్పారు, కానీ ప్రభుత్వం నుంచి ఏమీ స్పందన లేదు. ప్రభుత్వం యొక్క రియాక్షన్ కూడా అదేదో శాంతి భద్రతల సమస్య అన్నట్లుగా ఉంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది దాని మీద. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఒక విచారం వ్యక్తం చేశారు తప్ప దీని మీద ఎటువంటి యాక్షన్ కానీ తీసుకోబోతున్నట్లు చెప్పలేదు ఆయన. సో ఈ స్థితిలో మనం ఈ ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడుతున్నాము. ఇందులో మొదట సాంబశివరావు గారు, సాంబశివరావు గారు మానవ వికాస వేదిక అధ్యక్షులు, ఆ తర్వాత టి రమేష్ గారు, ఆయన విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు, వారిద్దరూ మాట్లాడతారు. అరగంట చొప్పున వారు మాట్లాడతారు. ఆ తర్వాత ఎవరైనా ప్రశ్నల్ని వేయవచ్చు. అయితే ప్రశ్నల్ని నేరుగా అడిగేదానికి అవకాశం లేదు కనుక సిస్టంలో అంటే కంప్యూటర్లో చూస్తున్నటువంటి వాళ్ళు కంప్యూటర్లో తమ ప్రశ్నను నమోదు చేయవచ్చు. అదేవిధంగా సెల్లులో చూస్తున్నటువంటి వాళ్ళు సెల్లో కామెంట్ బాక్స్లో తమ ప్రశ్నను నమోదు చేస్తే వారి ఎదుగుల్లో ఎవరికి సంబంధించిన ప్రశ్న మీరు వేస్తారో వారు దానికి సమాధానం చెప్తారు. మొదట నేను సాంబశివరావు గారిని ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ అండి వినయ్ కుమార్. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఆవశ్యకత అనే అంశం మీద ఈ వెబినార్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ముందు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ అంశం మీద మాట్లాడే వాళ్ళే చాలా తక్కువ. ఈ అంశం మీద ప్రచారం చేసేవాళ్ళు ఇంకా తక్కువ. కాబట్టి ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి, ఎక్కువ మందికి ఈ చట్టం అవసరం ఏమిటో తెలియచేయాలని చెప్పి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ సమాజానికి భావపరమైనటువంటి సర్వీస్ చేస్తున్నారని, అంటే భావాల పరంగా సర్వీస్ చేస్తున్నారనేది నా ఉద్దేశం. వినయ్ కుమార్ గారు తన ముందు మాట అనుకోండి, లేకపోతే పరిచయం అనుకోండి, ఈ పరిచయంలో తెలియజేశారు, మంచి విషయాలు తెలియజేశారు. ఈ హత్రాస్ జిల్లాలో జరిగినటువంటి బోలే బాబా అనేటువంటి ఆ బాబా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో 2,50,000 మంది అటెండ్ అయ్యారనేటువంటిది ఒక లెక్క. 80,000 మందికి పర్మిషన్ తీసుకున్నారు, 2,50,000 మంది అటెండ్ అయ్యారనేది. అక్కడ జరిగిన తొక్కిసలాట, ఆ తొక్కిసలాటలో అనేక మంది 128 మంది అని చెప్పి ఇప్పుడు లెక్క వచ్చింది. అంతమంది చనిపోవటం, ఇంకా అనేక మంది గాయాలతో ఆసుపత్రుల్లో ఉండటం అనేటువంటిది మనం వార్తల్లో వింటున్నాం. దీనికి అంతటికీ ఎవరో ఒక వ్యక్తి కారణం అని చెప్పి అతన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పినా అసలు ఈ రకంగా జనాన్ని రప్పించడానికి మూల కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యుడైనటువంటి బోలే బాబా దగ్గరికి మాత్రం ప్రభుత్వం వెళ్ళలేకపోయింది, ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళలేకపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే అసలు మూల కారణం ఎవరైతే ఉన్నారో అతన్ని కనీసం ప్రశ్నించడానికి కూడా ప్రయత్నించకపోవటం అనే దాన్ని ఖండిస్తూనే మన కాంగ్రెస్ నాయకుడు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఈ నెల 3వ తారీఖున రాజ్యసభలో దీన్ని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి వాటిని నియంత్రించడానికి ఒక చట్టం ఉండాలి, అది మూఢనమ్మకాల నిరోధక చట్టం మహారాష్ట్రలో కర్ణాటకలో ఎలాగైతే వచ్చిందో అలాంటి చట్టం ఒకటి దేశవ్యాప్తంగా ఉండాలి అని చెప్పి ఆయన రాజ్యసభ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది జరిగిన వెంటనే భారత హేతువాద సంఘాల సమాఖ్య, దాన్నే ఫెరా అంటాం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్స్ అసోసియేషన్, ఈ ఫెరా అనేటువంటి సంస్థ జనరల్ సెక్రటరీ మహారాష్ట్రలో ఉంటారు, నాసిక్లో. ఆయన ఖర్గేని అభినందిస్తూ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఆయన చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో
అది విస్తృతంగా అంటే ఇప్పుడు ఇప్పటివరకు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అని అంటే మనకి మహారాష్ట్ర, కర్ణాటక ఈ రెండే ప్రముఖంగా గుర్తుకొస్తాయి. ఈ రెండిటికిని ఈ రెండు చట్టాలని ఇంకా విస్తృతపరుస్తూ దేశవ్యాప్తంగా వర్తించేటువంటి ఒక చట్టం రావాలి అని చెప్పి వారు అందులో కోరారు. అయితే అది వస్తుందా రాదా అనేది కాదు, కానీ అసలు పార్లమెంట్లో దాన్ని గురించి ఒక పాయింట్ లేవనెత్తడం అనేటువంటిది ఒక ముందడుగు. బహుశా ఇదే మొదటిసారి కూడా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన రాష్ట్రాల్లో హేతువాద సంస్థలు కానీ అలాగే అభ్యుదయ సంస్థలు అనుకున్నటువంటి మరికొన్ని సంఘాలు కానీ ఈ మూఢనమ్మకాలను తొలగించడానికి, నిర్మూలన చేయడానికి ఒక చట్టాలు ఉండాలనేటువంటిది చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. మానవ వికాస వేదిక 2015లోనే ఈ డిమాండ్ని మొదలుపెట్టింది. ఆ ప్రభుత్వాలకి అప్పుడు విజ్ఞప్తి పంపింది. తర్వాత రమేష్ గారు మేమంతా కూర్చొని 2019 సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనే మేమందరం సమావేశమై కొన్ని సంస్థలతో కలిసి సమావేశమై ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి అనే పేరుతో ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయటం, దాని ద్వారా కొంత ప్రయత్నం చేయటం జరిగింది. ఆ మూఢనమ్మకాల నిర్మూలనకి చట్టం ఎలా ఉండాలి అనేది తెలియజేయటం కోసం కొన్ని 1-2 నెలల పాటు నల్సార్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్తోనూ, కొంతమంది జడ్జీలతోనూ, కొంతమంది అడ్వకేట్లతోనూ కూర్చొని ఒక మాదిరి చట్టాన్ని తయారు చేయడం కూడా జరిగింది. అది ఉమ్మడి వేదిక చేసినటువంటి ఒక గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే ఒక మాదిరి చట్టాన్ని తయారు చేసి దాన్ని మన మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి అప్పటి చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ చంద్రయ్య గారి చేత ఇనాగరేట్ చేయటం, ఆ బుక్ రిలీజ్ చేయటం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఆ తర్వాత అక్కడితో అది ఆగిపోయింది ఆ కృషి. దాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఇప్పటికీ మిగిలే ఉంది. ఇప్పుడు మన వినయ్ కుమార్ గారు ప్రస్తావించారు, ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో చూడాలి అని. అది కూడా ఇప్పుడు ప్రభుత్వానికి మనం దాన్ని చట్టం చేసేలాగా, కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఆ చట్టం వచ్చేలాగా చేయగలుగుతుందేమో లేదో మనం ప్రయత్నం చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ చట్టం మాదిరి చట్టం తయారు చేస్తున్నప్పుడు మాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అసలు ఏవి మూఢనమ్మకాలు, అసలు మూఢనమ్మకం అంటే ఏమిటి, దేన్ని మనం దేనిపైన చట్టం తీసుకురావాలని మనం కోరాలి అనేది ఒక సమస్య వచ్చింది. దాన్ని సింప్లిఫైగా చేసి చెప్పాలి అంటే ఒక నమ్మకాన్ని అది సరైందా కాదా, శాస్త్రీయమైందా అశాస్త్రీయమైందా అనే ఆలోచన లేకుండా, కనీసం ఆ తర్కం ఆలోచించడం అనేది లేకుండా గుడ్డిగా నమ్మటం, దాన్నే మూఢ నమ్మకం అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ మూఢనమ్మకాన్ని పెంచే అంటే ఆలోచన రానివ్వకుండా అడ్డుపడేది ఏమిటి, మెదడుకి ఆలోచన రానివ్వకుండా అడ్డుపడేది ఏమిటి అనుకున్నప్పుడు ఏ సమాజంలో అయితే మనం జీవిస్తూ ఉంటామో ఆ సమాజంలో ఉన్నటువంటి మత విశ్వాసాలు, ఆ సమాజం అనుసరించేటువంటి సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ లాంటి సాంఘిక అసమానతలు, ఇవన్నీ కూడా ఆ మెదడుకి అంటే ఆ ఆలోచన రానివ్వకుండా అడ్డుకోవటానికి ఇవి ఒక పొరలాగా, ఒక దట్టమైన పొరలాగా ఉండటం వల్ల ఆ మెదడు మూఢత్వానికి లోనవుతూ ఉంటుంది. పైగా ఈ మతము, ఈ సంస్కృతి, ఈ కులము లాంటివి ఈ మూఢత్వానికి పవిత్రత అనేటువంటి ఒక పేరు తగిలించి వాటిని ఎవరైతే నిర్మూలించాలనో లేకపోతే మార్చాలనో కోరుకుంటారో
వాళ్ళపైన దాడులు చేయటానికి, దౌర్జన్యాలు చేయటానికి కూడా వెనుకాడని ఒక ఉన్మాదాన్ని తీసుకొస్తూ ఉంటుంది. కనుక మూఢనమ్మకాలు అని అంటే ఈ దేశంలో ఇక్కడున్నటువంటి హిందూ సంస్కృతి అనుకోండి, మత సంస్కృతి అనుకోండి, అది క్రిస్టియన్ను కలుపుకొని, ఇస్లాంను కలుపుకొని, అన్నిటిని కలుపుకొని ఒక మత సంస్కృతి అనుకోండి దాన్ని. ఆ మత సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని తాకనివ్వకుండా, ఆ మూఢనమ్మకాలని తాకనివ్వకుండా అది అడ్డుపడుతూ ఉంటుంది. కనుక దాన్ని విమర్శించడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ఆ పవిత్రతని లేదా ఆ ముసుగుని కాపాడటానికి ఇక్కడ రాజకీయ వ్యవస్థ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందువలన ఈ మూఢనమ్మకాలని పెంచి పోషించేది, కాపాడేది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం, ఇక్కడున్న మతం, ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ మూఢనమ్మకాలను బేస్ చేసుకొని ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో, నమ్మకాలతో కూడినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రతి ఆచారానికి కొన్ని మంత్రాలు తోడవుతూ ఉంటాయి ఆచారాల్లో. ఈ అంటే ఆ నమ్మకాలని ఆచరణ రూపంలోకి తీసుకురావటానికి ఏర్పడినటువంటి ఆచారాలని, వాటికి ఖచ్చితంగా మంత్రాల జోడింపు అనేది ఉంటుంది. ఈ మంత్రాలు దగ్గరికి వెళ్ళినప్పుడు దీంట్లో 2 రకాలు ఉన్నాయి మనకి మంత్రాలు అనేవి. ఒకటి బ్లాక్, ఒకటి వైట్, శ్వేత నీల మంత్రాలు అనుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ అన్నమాట. ఈ బ్లాక్ అండ్ వైట్ మంత్రాలు అంటే ఏంటి? కొంతమంది ఇదే మొదటిసారిగా వింటుంటారేమో దీన్ని. బ్లాక్ అండ్ వైట్ అంటే వర్ణ భేదాన్ని బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. ఆ మంత్రాలు చదివే వ్యక్తుల వర్ణ భేదాన్ని బట్టి కూడా ఆ పేరు వచ్చింది. మొదట్లో అసలు మంత్రాలు అనేవి మొత్తం కూడా వైటే. వైటే అంటే అవి బ్రాహ్మణ వర్ణం వాళ్ళు తీసుకొచ్చినవే. ఇక్కడ ప్రజలకు తెలియనటువంటి భాషలో, సంస్కృత భాషలో మంత్రాలు చదవటం అనేటువంటిది మొదలుపెట్టింది వాళ్ళు. కేవలం వాళ్ళు యజ్ఞయాగాలకో లేకపోతే ఇంకో క్రతువులకో వాటిని పరిమితం చేయకుండా సామాన్య జనం దగ్గర నుంచి ఉపాధి పొందటం కోసం, సామాన్య ప్రజలు పడేటువంటి అనేక రకాల ఇబ్బందులు తొలగించడానికి, బాధలు పీడలు తొలగించడానికి వాళ్ళు మంత్రాలు తయారు చేసి వాటిని చదవటం మొదలుపెట్టారు. సంస్కృత భాషలో వాటిని కల్పించి చదివారు. దాంతో జనం వాళ్ళని నమ్మి, ఆ మంత్రాలను నమ్మి వాటిని అనుసరించడం మొదలుపెట్టారు. వాటికి మహిమలు ఉన్నాయని నమ్మటం మొదలుపెట్టారు. ఎందుకు? ఒక ప్రధాన సాక్ష్యం, ఈ విషయాలన్నిటికీ ఒక ప్రధాన సాక్ష్యం కావాలంటే మనం అథర్వ వేదాన్ని చూడొచ్చు. అథర్వ వేదంలో ఈ చిలిపి చిలిపి పనులకు కూడా మంత్రాలు ఉన్నాయి. కొమర్రాజు లక్ష్మణరావు లాంటి మహాపండితులు ఏమన్నారంటే, అథర్వ వేదం అంటే అదొక అభిచార వేదం అన్నారు. అభిచార వేదం అంటే చేతబడుల వేదం అని అర్థం. అభిచార హోమం అంటారు చేతబడిని సంస్కృతంలో. ఈ చేతబడుల వేదం అన్నాడు దాన్ని. అంటే ఆ వేదం నిండా ఉన్నటువంటి మంత్రాల పేరుతో ఉన్న అన్నీ కూడా జనాన్ని మాయ చేయటానికి, మోసం చేయటానికి, వాళ్ళ దగ్గర నుంచి ఉపాధి పొందటానికి ఉద్దేశించినవి. కనుక ఇది మొదట్లో వేదాలని ఇతరులెవరూ నేర్చుకోవటానికి వీల్లేదు, వేద మంత్రాలు పవిత్రమైనవి అని ఎవరైతే తమ గుప్పెట్లో పెట్టుకొని వేదాలను చూపించి జనాన్ని మభ్యపెట్టారో, అదిగో వాళ్ళు తయారు చేశారు ఈ మంత్రాలని. వాటిని వైట్ మంత్రాలుగానే అప్పుడు వాళ్ళు చేశారు. అయితే కాలక్రమంలో దీన్ని ఇతరులు కూడా నేర్చుకున్నారు ఇలాంటి క్రియలకి. అంటే అథర్వ వేదంలో ఏవైతే చెప్పారో, ఉదాహరణకి మంచి భర్త కావాలంటే చదవాల్సిన మంత్రాలు, చేతి నుండో కాలు నుండో అవయవం నుండో రక్తం కారుతుంటే దానికి ఒక మంత్రం, దానికి కడుపులో అరక్కపోతే ఒక మంత్రం, అలాగే ఎదుటివాడిని నాశనం చేయాలంటే ఒక మంత్రం, ఎదుటివాడికి రోగం తెప్పించాలంటే ఒక మంత్రం, వచ్చిన రోగాన్ని నయం చేయాలంటే ఒక మంత్రం, ఎదుటివాడిని చంపాలంటే ఒక మంత్రం.
ఎదుటివాడిని అవయవాల్ని పని చేయకుండా చేయాలంటే ఒక మంత్రం. ఇట్లా ఉన్నాయి. సో ఈ మంత్రాలని బ్రాహ్మణుల దగ్గర నుండి బ్రాహ్మణేతరులు కూడా అనుసరించటం మొదలుపెట్టారు. వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా అవే చదవకపోయినా వాళ్ళు కొన్ని తయారు చేసుకొని వాటిని చెప్పడం మొదలుపెట్టారు. అందువలన అవి క్రమక్రమంగా వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళల్లో అంటే బ్రాహ్మణేతరుల్లోకి వచ్చిన తర్వాత జనానికి ఇంకా బాగా దగ్గరైనవి కాబట్టి జనం వీళ్ళను కూడా నమ్మటం మొదలుపెట్టారు. కాబట్టి ఈ వర్ణభేదం అనేటువంటిది ఆ తర్వాత అంటే బ్రాహ్మణేతరగా మంత్రాలు కూడా చీలిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే బ్లాక్ మంత్రాలు, వైట్ మంత్రాలు. ఈ బ్రాహ్మణేతరులు వల్లించే మంత్రాలని బ్లాక్ మంత్రాలుగా, అలాగే బ్రాహ్మణులు చెప్పే వాటిని వైట్ మంత్రాలుగా కూడా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికి కూడా ఆ విభజన అలా ఉంది. గుళ్ళల్లో దేవుడి దగ్గర పూజలు చేస్తూ చదివే మంత్రాలు, ఉత్సవాల సమయంలో చదివేవి, పెళ్ళి, శ్రాద్ధం, లేకపోతే ఇంట్లో ఏదైనా పూజలు, వ్రతాలు, నోములు లాంటివి చేసుకుంటున్నప్పుడు చదివేటువంటి మంత్రాలు, ఇవన్నీ కూడా అంటే బ్రాహ్మణుడి యొక్క అవసరం ఎక్కడైతే ఉందో అదిగో అక్కడ చదివే మంత్రాలని మనం శ్వేత మంత్రాలు, వైట్ మంత్రాలు అంటుంటాం. అలాగే అవి కాకుండా చేతబడి, బణామతి, లేదా వశీకరణం, లేకపోతే దయ్యాలు పట్టినప్పుడు విడిపించటం, లేదా అఘోరి పూజలు చేయటం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని బ్లాక్ మంత్రాలు అంటున్నారు. సో ఈ రెండు విభజన నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే బ్లాక్ మంత్రాలతో సంబంధం ఉన్నటువంటి వాటిని నిషేధించడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అదే ఈ వైట్ మంత్రాలని ఏవైతే అంటున్నామో వాటి జోలికి వస్తే మాత్రం, వాటిని టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ చట్టం రాకుండా అడ్డుపట్టడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు చాలామంది. అందువలన చట్టాలు అనేటువంటివి వాటికి చేయటానికి ఇదిగో ఈ పరిమితి అనేటువంటిది ఒకటి ఉంది అనేది మీ దృష్టికి తీసుకురావడం కోసం నేను చెప్తున్నాను. కాబట్టి ఒక రకం ఈ రెండు మంత్రాలు తప్పే, బ్లాక్ వైట్ ఈ రెండు ఒకటే, పని చేయటంలో ఈ రెండు ఒకటే. ఈ రెండిట్లోనూ ఏమాత్రం మహిమ లేదు, వీటిల్లో ఏమాత్రం శక్తి లేదు. ఇవి కేవలం జనాన్ని మభ్యపరిచేవి, మోసపుచ్చేవి, రెండు రకాలంతే. కానీ ఒకటి కొంతమంది ఉపాధి కోసం అలా నిలబడుతూ ఉంది, మరొకటి ఉపాధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళని శిక్షించటానికి మరొకటి సిద్ధంగా ఉంది. కనుక అవన్నీ తప్పుడు మంత్రాలు, అవన్నీ కూడా చిట్కా విద్యలు, వీటన్నిటిని నిషేధించాలి, ఇవన్నీ ఉండకూడదని ఈ మంత్రాలు, వైట్ మంత్రాలు చదివేవాళ్ళు కూడా అంటారు. అది విచిత్రం. ఒకప్పుడు వీళ్ళే అవన్నీ చేశారనే విషయం వాళ్ళకి తెలియదు. కనుక ఈ రెండు రకాల విభజన అనేటువంటిది, మంత్రాల్లో విభజన అనేటువంటి తెలుసుకోవాలి. కాబట్టి మూఢనమ్మకాలు లేదా మూఢాచారాలు మనం ఏవి అనేటువంటి జాబితా మనం తయారు చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం చట్టం కోసం ఈ బ్లాక్ మంత్రాలని తో సంబంధం ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం లిస్ట్ అవుట్ చేసి దీని మీద చట్టం కావాలి అంటే ప్రభుత్వాలు కూడా కొంత ముందుకు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఆ ఛాన్స్ లేదు. అందువలన మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలి అని మనం ఒక డిమాండ్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టించడానికి ఏ ఎమ్మెల్యే ద్వారానో ఎవరి ద్వారానో ప్రయత్నం చేస్తే వెంటనే దానికి వ్యతిరేకత రావటం మొదలవుతుంది. ఎక్కడి నుంచి? ఇదిగో మంత్రాలు లేదా మహిమలు, లేకపోతే ఇదిగో ఏవైతే ఉన్నాయో ఆచారాలు, ఇవన్నీ ఏవై ఉన్నాయో వాటన్నిటిని పదిలంగా కాపాడుకోవాలి, అది మన సంస్కృతి అని భావించే వర్గం దగ్గర నుంచి ఆ వైపు నుంచి వెంటనే వ్యతిరేకత వస్తుంది. అయ్యా కాదు బాబు, ఇందులో మేము ఇదిగో వీటిని మాత్రమే నిషేధించాలంటున్నాం, వీటిపైన చట్టం రావాలనుకుంటున్నాము అని వివరించిన తర్వాత కొంత చల్లపడతారు. కర్ణాటకలో ఇదే జరిగింది. మొట్టమొదట సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016లోనే మహారాష్ట్రలో అంతకుముందు నరేంద్ర దబోల్కర్ తీసుకొచ్చిన కృషి ద్వారా వచ్చినటువంటి చట్టాన్ని ఇమిటేట్ చేస్తూ అదే రకమైన చట్టం తీసుకురావాలి అని అనుకున్నప్పుడు ఆయనకి వచ్చిన ప్రాబ్లం ఇదే.
దాదాపు సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు దాని మీద అసలు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఆ తర్వాత ఇదిగో వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ ఉన్న బీజేపీని, హిందూ మత సంస్థలని కూర్చోబెట్టి ఇదిగో వీటిని మాత్రమే మేము దీంట్లో ఉంచుతామని కొన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఆమోదించడం, తర్వాత చట్టం కావడం అనేటువంటిది జరిగినాయి. కనుక ఈ తేడాని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అనేటువంటిది మనకి భారతదేశంలో ఇప్పటివరకు ఉన్నాయా, అలాంటి చట్టాలు లేవా అని అన్నప్పుడు, ఇప్పటివరకు మనం బాణామతికి సంబంధించి అంటే బాణామతి అనేటువంటిది దాదాపు దేశం అంతటా ఒకప్పుడు బాగా ఉండేది, తర్వాత తగ్గింది. అయితే ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటి సంస్థ, మన ప్రభుత్వ సంస్థ, అది చెప్పిన ప్రకారం ఏంటంటే 17 రాష్ట్రాల్లో బాణామతికి సంబంధించినటువంటి హింస అనేటువంటిది జరుగుతూ ఉంది అని ఆ క్రైమ్స్ని రికార్డ్ చేసినటువంటి సంస్థ అది. ఆ సంస్థ చెప్పింది సంవత్సరానికి కనీసం 50 నుంచి 70 మంది ఈ బాధితులు అనేటువంటి వాళ్ళు సగటున ఇంతమంది బాధితులు అయితే నమోదవుతున్నారు అనేటువంటి ఆ రికార్డ్స్ బ్యూరో చెప్పినటువంటి అంశం. 2000 సంవత్సరం నుంచి గత సంవత్సరం వరకు కూడా సుమారు 3000 మంది కేవలం ఈ మంత్రాలు, బాణామతి లాంటి వాటికి బలయ్యారు అని చెప్పి ఆ సంస్థ రికార్డ్స్ ఇస్తుంది. ఇందులో ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దేశంలో 17 రాష్ట్రాల్లో ఇది ఉందని చెప్పింది. అందులో ఎక్కువగా ఉన్నవి 13 రాష్ట్రాలు. ఈ హింస ఎక్కువగా ఉన్నటువంటిది 13 రాష్ట్రాలు. ఆ 13 రాష్ట్రాల్లో హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్, అసోం, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 13 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే తక్కువగా ఉన్నది, ఈ హింస తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మణిపూర్, త్రిపుర, కర్ణాటక, కేరళ, ఈ రాష్ట్రాలు ఉన్నాయి. సో మొత్తం ఈ 17 రాష్ట్రాల్లో ఉందనేటువంటిది ఆ సంస్థ, ఆ ప్రభుత్వ సంస్థ చెప్తున్నటువంటి విషయం. అయితే వీటికి వ్యతిరేకంగా, బాణామతి అనే దానికి వ్యతిరేకంగా మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. అట్లాంటి చట్టాలని మొట్టమొదట చేసింది బీహార్. 1999లో అక్కడ ఈ బాణామతి వ్యతిరేక చట్టం వచ్చింది. అలాగే జార్ఖండ్లో 2001లో వచ్చింది, ఛత్తీస్గఢ్లో 2005లో వచ్చింది, ఒడిశాలో 2015లో వచ్చింది, రాజస్థాన్లో 2015లో వచ్చింది, అస్సాంలో 2018లో వచ్చింది. సో మొత్తం 6 రాష్ట్రాల్లో ఇప్పటికీ బాణామతి వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. అయితే అది కేవలం అంతవరకే, ఈ బాణామతి అనే దాని వరకే. కానీ ఈ మహారాష్ట్రలో వచ్చినటువంటి చట్టం వీటికి భిన్నం. వీటిల్లో ఈ బాణామతి మంత్రాలు వీటితో పాటు కొన్ని మూఢాచారాలని కూడా చేర్చారు అందులో. నరబలి లాంటి వాటిని, తర్వాత ఈ ఫలానా పూజలు చేస్తే మగపిల్లలు పుడతారు అనేటువంటిది, దాన్ని గోపాల వ్రతం అనేది అంటారు మహారాష్ట్రలో. అదిగో మగపిల్లలు పుట్టడానికి చేసే వ్రతాలు. అలాగే స్వాముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పినట్లుగా పాటిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అదిగో బాబాల చుట్టూ తిరిగితే వీళ్ళకు వచ్చిన రోగాలు నయమవుతాయి. వాళ్ళు ఇచ్చిన విభూతి, వాళ్ళు ఇచ్చినటువంటి పసుపు ఇట్లాంటివి తీసుకుని వాటిని చెప్పినట్టు చేస్తే కొన్ని పోతాయి అని చెప్పేది ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని కూడా చేర్చారు ఆ చట్టంలో మహారాష్ట్రలో. అందుకే ఆ చట్టం గురించి ప్రస్తావించినందుకే, అవన్నీ పెట్టినందుకే నరేంద్ర దబోల్కర్ని హిందూ సంస్థలు, ముఖ్యంగా సనాతన సంస్థ, ఇలాంటి సంస్థలు అతన్ని చంపటానికి ఈవేళ 2013లో ఆగస్టు 20న అతన్ని చంపిని. ఆ తర్వాత మొన్న మధ్య దాని మీద కోర్టు విచారణ జరిపి చివరికి ఒక 11 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో ఎవరయ్యా శిక్ష పొందిన వాళ్ళు అని అంటే అసలైన వాళ్ళు తప్పించుకున్నారు.
ఇప్పుడు హత్రాసులో బోలే బాబా ఎలాగైతే తప్పించుకున్నాడో అక్కడ కూడా ఈ మొత్తం హత్యకి ప్లాన్ చేసినటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి వ్యక్తి ఆయన్ని తప్పించి, ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీలో పనిచేస్తుంటాడు, ఆయన్ని తప్పించి ఇక మిగిలిన ఆ హత్యలోకి తుపాకులు వాడినటువంటి వాళ్ళు, తుపాకులు తెచ్చినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని నేరస్తులుగా చెప్పి ఆ నేరస్తులకి మొన్న 4 శిక్ష విధిస్తున్నట్టు హైకోర్టు తీర్పిచ్చింది. అది దాన్ని విచారించిన కోర్టు తీర్పిచ్చింది, జిల్లా కోర్టు తీర్పిచ్చింది. కనుక ఇదిగో ఇలా ఉంటుంది. అంటే ఆ కోర్టు తీర్పులో సగమే న్యాయం జరిగింది, మిగతా సగం అసలు జరగాల్సింది ఇంకా ఉంది. ఈవేళ మరి నరేంద్ర దబోల్కర్ ఆ చట్టం తెస్తున్నందుకే హత్య చేయబట్టడానికి కారణం ఏంటంటే ఆయన ప్రపోజ్ చేసినటువంటి చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ హిందూ సంస్కృతికి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. అంటే బాబాలు, స్వాములు వాళ్ళు చెప్తున్నటువంటి చిట్కాలు, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా వ్యతిరేకించే చట్టం కనుక వచ్చినట్లయితే వాళ్ళ సంస్కృతి దెబ్బతింటుంది అనేటువంటివి ఫీల్ అవుతున్నాయి. అందువలన చంపటానికి ప్రయత్నం చేశాయి. ఆ తర్వాత మళ్ళీ కర్ణాటకలో కూడా ఆ కల్బుర్గిని కానీ గౌరీ లంకేష్ని కానీ చంపటానికి కూడా కారణం ఏంటంటే ఆ చట్టాన్ని సమర్థిస్తూ మాట్లాడటం, అలాగే సపోర్ట్ చేస్తూ ఆ లంకేష్ అనే పత్రికలో గౌరీ వ్యాసాలు రాయటం, ఇది కూడా కొంత కారణం. కనుక ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అనే దాని అవసరం చాలా ఉంటుంది, కానీ దానికి కావలసినటువంటి పరిధులు మాత్రం కొన్ని ప్రత్యేకంగా ఉంటాయనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం రావటానికి పరిమితులు ఎట్లాగైతే ఉన్నాయో, ఇప్పుడు హత్రాస్ నేపథ్యంలో చూసినప్పుడు ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం పరిధి మారాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఈ స్వామీజీలను, బాబాలను, వీళ్ళను కూడా ఖచ్చితంగా చేర్చాల్సి ఉంటుంది. వాళ్ళపైన కొన్ని నియంత్రణలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి చాలా తేడా ఉంది. దక్షిణ భారతదేశంలో సంస్కృతి విషయంలో అనేక సంస్కరణలు వచ్చినాయి. ఇక్కడ ఆ హిందూ సంస్కృతి ప్రధానం అనుకున్నప్పుడు ఈ హిందూ సంస్కృతిలో మార్పులు చేయటానికి, మూఢాచారాలని తొలగించడానికి ఇక్కడ సంస్కర్తలు బయలుదేరారు. ప్రతి రాష్ట్రంలో బయలుదేరారు. అటు కేరళలో నారాయణ గురు, తమిళనాడులో అయోధ్యదాస్, తర్వాత పెరియార్ లాంటి వాళ్ళు, కర్ణాటకలో బసవేశ్వరుడు దగ్గర నుంచి అనేక మంది, మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ అటు కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు, ఇక్కడ కొంతమంది సంస్కర్తలు, ఇట్లా బయలుదేరి వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఒక దురాచారాల్ని, మూఢత్వంగా నమ్మే వాటిని తొలగించడానికి కొంత వర్క్ చేశారు. ఆ చేయటం వల్ల ఇక్కడ ప్రజల్లో కొంత మార్పు ఉంది. అందువలన ఇక్కడ బాబాలు కొంతకాలం వచ్చి వాళ్ళ యొక్క హవా, సత్యసాయిబాబా లాంటి వాడు, బాలసాయిబాబా లాంటి వాడు, ఇలాంటి వాళ్ళు కొంతకాలం వాళ్ళ నమ్మకాలని, అంటే వాళ్ళ మూఢనమ్మకాలని ప్రోత్సహించినప్పటికీ దానికి కౌంటర్గా మరో ప్రక్కన హేతువాద సంఘాలు, నాస్తిక సంఘాలు ఇవన్నీ కూడా పనిచేసి సవాల్ చేయటం వల్ల కొంత జనంలో ఒక అవేర్నెస్ అనేటువంటిది ఇక్కడ క్రియేట్ అయింది. కానీ ఇలాంటిది ఉత్తర భారతదేశంలో లేదు. ఉత్తర భారతదేశంలో అసలు ఈ నమ్మకాలని ప్రశ్నించటమే ఒక పెద్ద నేరం, ఒక పాపం. అలాంటి వాళ్ళని అక్కడ ఉండనివ్వరు. అందువలన అది అసలు అటువంటి పరిస్థితే రానివ్వకుండా చేయటం వల్ల, అట్లా సంస్కరణ భావాలు, పద్ధతులే రానివ్వకుండా చేయటం వల్ల ఇప్పటికీ కూడా అటు ఆశారాం బాపు, రామ్ లఖన్ బాపు, లేకపోతే ఇంకొక బాబా, ఇలాంటి వాళ్ళు ఈవేళ అనేక మంది వచ్చి అనేక అరాచకాలకి పాల్పడుతున్నారు. వీళ్ళని కట్టడి చేయాలంటే అది ఒక సపరేట్ చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఈ మూఢనమ్మకాల చట్టంలోకి వాళ్ళనందరినీ తీసుకొచ్చి పెట్టలేం. వాళ్ళందరికీ సపరేట్ చట్టం రావాల్సి ఉంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో బాబాల నీడ దేశానికి పీడ అనేటువంటి ఒక స్లోగను ఆ రోజుల్లో చాలా పాపులర్ అయింది.
అదిగో అలాంటి అవేర్నెస్ ఉత్తరాదికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. పిర ద్వారా మేము అలాంటి ప్రచారమే అక్కడ ఆ ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి మా సంస్థ వాళ్ళు, మా అనుబంధ సంస్థల వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ బాబాలు వీటిలో అంటే హత్రాస్ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కొన్ని చర్యలు ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక చట్టం కూడా దానికి రావాల్సిన అవసరం ఉంది. బాబాల మీద, స్వాముల మీద ఖచ్చితంగా ప్రభుత్వపరమైన నిఘా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం నిఘా ఉండాలి. బాబాలు వీళ్ళందరూ ఎందుకు, స్వాములు ఎందుకు? ప్రజలకు ఆధ్యాత్మిక బోధలు చేయటం కోసం, ప్రజలకి ఒక నైతికమైనటువంటి నిర్దేశాలను ఇవ్వటం కోసం, నైతిక బోధలు చేయటం కోసం. సో దానికే పరిమితం చేయాలి. అంతే తప్ప ఇక అక్కడ దాన్ని ఆ కేంద్రాలని, వాళ్ళ ఆశ్రమాలని బేస్ చేసుకొని బ్లాక్ మెయిలింగ్, లేకపోతే బ్లాక్ ఇవి ఉన్నాయి కదా, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాగించడానికి వీలు లేకుండా వాటి మీద నిఘా ఉండాలి. అలాగే మహిమల పేరుతో, గారడీల పేరుతో వాళ్ళు ప్రజలను నమ్మించేటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. అంటే మహిమలకి, గారడీలకి అస్సలు అనుమతి ఇవ్వకూడదు. అలాగే భక్తుల సంఖ్య పైన పరిమితి ఉండాలి. ఇదిగో ఈరోజు ఎంతమంది భక్తులకే అవకాశం, ఈరోజు ఇదిగో వీళ్ళకి మాత్రమే టోకెన్స్ ఇస్తాం, ఆ టోకెన్ల ప్రకారమే రావాలి. ఇదిగో ఇలాంటివి కొన్ని నియంత్రణలు అనేటువంటి జరగాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈవేళ బాబాల పేరుతో, ఇప్పుడు ఈ బోలే బాబా కూడా ఒకప్పుడు కానిస్టేబుల్, ఈవేళ కొన్ని వేల కోట్లకు అధిపతి. ఎలా అయ్యాడు? ఎక్కడి నుంచి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఏం చేస్తున్నాడు ఆ డబ్బులతో? ఇదంతా నిఘాలోకి రావాలి. అంటే ఆదాయపు పన్ను వాళ్ళు ఎవరో చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద పడటమే కాదు, ఇలాంటి బాబాల ఆశ్రమాల మీద కూడా పడాలి. వాళ్ళ ఆస్తుల్ని మొత్తాన్ని కూడా లెక్కలోకి తీసుకురావాలి, వాళ్ళ మీద పన్ను విధించాలి. అలాగే వాళ్ళ ఆశ్రమాల మీద ఆస్తుల పరిమితి కూడా విధించాలి. ఇంతకంటే మీకు ఎక్కువ ఉండటానికి వీలు లేదనే పరిమితి కూడా విధించాలి. ఇవన్నీ ఇట్లాంటి చర్యలు తీసుకున్నప్పుడు అక్కడ భక్తుల యొక్క పరిమితి ఉంటుంది, తొక్కిసలాటలు ఉండదు, చావులు ఉండవు, అలాంటివి జరగవు. వీటన్నిటిని బేస్ చేసుకున్న చట్టం, కొత్త చట్టం అనేటువంటిది బాబాల కోసం ప్రత్యేకంగా వస్తే అప్పుడు వీళ్ళు తగ్గుతారు, వీళ్ళ యొక్క హడావుడి తగ్గుతుంది. అలాగే స్వామిలు కూడా మఠాలు పెట్టుకొని, పీఠాలు పెట్టుకొని, ప్రభుత్వాల నుంచి వందల వేల ఎకరాలని అప్పణంగా పొంది వాటి ద్వారా బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పెరుగుతున్నారు. అదిగో వాటి మీద కూడా నిఘా ఉండాలి. అంటే భారతదేశంలో ఆధ్యాత్మికత పేరుతో బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కట్టడి చేసే విధంగా సపరేట్ చట్టం అనేటువంటిది ఒకటి రాకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది. సంస్కృతి వేరు, భక్తి వేరు, సంస్కృతి వేరు, ఆధ్యాత్మికత వేరు. సంస్కృతికి ఒక సెక్యులరిజం అంటే ఒక లౌకికత్వం అనేది ఉంటుంది, కానీ భక్తికి వీటికి అది ఉండదు, అది మతం ఉంటుంది, మతపరమైన ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని విడదీయాల్సిన అవసరం ఉంది. విడదీసి సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లోకి భక్తిని, బాబాల్ని, ఇలాంటి వాళ్ళని రానివ్వకుండా చేయగలిగితే అప్పుడు నిజంగా దేశంలో కట్టడి జరుగుతుంది. ఇలాంటి మరణాలు ఉండవు, ఈ తొక్కిసలాటలు ఉండవు, ఈ ఆధ్యాత్మికత పేరుతో ఇలాంటివి జరగటానికి ఛాన్సెస్ ఉండదని చెప్పి తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంబశివరావు గారు, మీరు చెప్పినటువంటి వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్, ఈ రెండింటి మధ్య ఆచరణలో ఒక పెద్ద తేడా కనపడుతుంది. బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది చాలా తక్కువ స్థాయిలో ఒక నిర్దిష్ట ప్రాంతానికి, కొంతమందికి వ్యక్తులకు పరిమితమై జరుగుతుంటుంది. కానీ వైట్ మ్యాజిక్ అనేటువంటి దాని కిందనే లక్షలాది మంది దాని ప్రభావం కింద ఉన్నారు. అది కనిపిస్తుంది మనకి. ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఈ వైట్ మ్యాజిక్ చేసేటువంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ప్రభుత్వాలు కూడా వాటికి సహకరిస్తాయి, భూములు ఇస్తాయి, రకరకాల పన్ను మినహాయింపులు ఇస్తాయి, ఇవన్నీ కూడా చేస్తారు. కనుక వైట్ మ్యాజిక్ అనేటువంటిది విస్తృత స్థాయిలో నష్టం చేసేటువంటిది. బ్లాక్ మ్యాజిక్ మనకి ఇమ్మీడియట్ గా కనపడినా వైట్ మ్యాజిక్ చాలా ఎక్కువ నష్టం చేసేటువంటిది అనేది అనిపిస్తుంది.
మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఏదైనా రిప్రజెంటేషన్ చేసే అవకాశం ఉందా అని ప్రశ్న అడుగుతున్నారండి. వైట్ మ్యాజిక్ అనేటువంటిది ఎక్కువ మంది ఆమోదిస్తున్న అంశం. అంటే ఎవరన్నా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, క్రతువులు చేసుకోవాలన్నా, ఇంట్లో పూజలు చేసుకోవాలన్నా ఆ మంత్రాలు చదివించడానికి వాళ్ళని పిలవాల్సిందే. ఎక్కువ మంది ఆమోదిస్తున్న అంశం. దాన్ని తొలగించడానికి చట్టాల కన్నా కూడా భావాల్లో మార్పు తీసుకురావటం అనేటువంటిది ముఖ్యంగా జరగాలి. ప్రజల భావాల్లో మార్పు తేవటం అనేటువంటిది చట్టాల ద్వారా అది అసలు చట్టం చెయ్యరు, చేసినా కూడా అది నిలబడదు, ఆచరణలోకి రాదు. అందువలన ప్రజల భావాల్లో విప్లవాన్ని, అంటే భావ విప్లవాన్ని తీసుకురావడం ద్వారా మాత్రమే దాన్ని తగ్గించగలం. ఇక బ్లాక్ మ్యాజిక్ ఇదేంటంటే ఎక్కువ మంది దీనికి సపోర్ట్ చేస్తారు. అది ఉండకూడదు, అలాంటి వాటి వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, చాలా మంది అమాయకులు, చదువు రాని వాళ్ళు అమాయకులు చనిపోతున్నారు అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది ఏంటంటే అటు వైట్ మ్యాజిక్లో ఉన్నవాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి దీని మీద చట్టాలు రావడానికి కొంత వీలవుతుంది, కొంత తక్కువ టైంలోనే దీన్ని తీసుకురావచ్చు. అందువలన ఇటు నుంచి దీన్ని తీసుకొచ్చిన తర్వాత మరొక పక్కన ఈ హేతువాద సంస్థలు కానివ్వండి, లేకుంటే ఈ ఆధ్యాత్మిక దోపిడీ ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రచారం తీవ్రం చేయటం ద్వారా, రకరకాల ప్రచార పద్ధతులను అనుసరించడం ద్వారా, సాహిత్య రూపంలో, ఇటు ప్రసంగాల రూపంలో, తర్వాత ప్రత్యక్ష కార్యక్రమాల రూపంలో ఇట్లా చేయటం ద్వారా దాన్ని తగ్గించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఎప్పటి నుంచో దాదాపు 1935 నాకు తెలిసి 1935 దగ్గర నుంచి ఇటువంటి ప్రచారాలు తెలుగు నేల మీద ఎక్కువగా జరగటం మొదలైంది గోరా గారి ద్వారా. అప్పటి నుంచి చేయటం వల్లనే ఈవేళ చాలా మందిలో బ్రాహ్మణులు లేకుండానే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, బ్రాహ్మణులు లేకుండానే ఇతర క్రతువులు కూడా జరుగుతున్నాయి, ఈ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. దానివల్ల అది ఎట్లా వచ్చింది ఈ మార్పు అంటే కేవలం ప్రచార కార్యక్రమాల ద్వారా. అందువలన శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రచారం చేయటం అనేటువంటిది ఎక్కువ చేయటం ద్వారా జనంలో ఎక్కువ మార్పులు తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి చట్టాలు రావటం అనేది కొంచెం కష్టం. అదే బ్లాక్ మ్యాజిక్ సంబంధించినవి అయితే చట్టాలు తేలిగ్గా వస్తున్నాయి, ఇప్పటికి ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మనం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అనే దాన్ని బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన విషయాలతో తీసుకొస్తే తొందరగా వస్తుంది, తేవటం కూడా ఈజీ. దాని గురించి మేము ఈ చట్ట సాధన సమితి ఏర్పాటు చేసినప్పుడు కూడా అందులో పెట్టిన అంశాలు కూడా ఇవే పెట్టాము ఎక్కువగా. అందువల్ల ఈ తేడా అయితే మనం గమనించాలి. ప్రజల్ని చైతన్యపరచాలి. బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీలో ఇదివరకే జ్యోతిష్య శాస్త్రం మీద ఒక సబ్జెక్ట్ పెట్టారు. ఇటీవల రెండేళ్ల క్రితం భూత వైద్యం మీద కూడా పెడుతున్నామని ప్రకటన చేశారు. యూనివర్సిటీస్ ఇటువంటి పని చేస్తుంటే మనకి శాస్త్ర విజ్ఞానం ఎట్లా ప్రజల్లోకి వెళ్తుంది? మూఢనమ్మకాలు వెళ్తాయి కదా. యూనివర్సిటీస్ ఈ పని చేస్తుంటే యూజీసీ ఏం చేస్తున్నట్టు, ఇంతమంది చదువుకున్నటువంటి మేధావుల స్పందన ఏమిటి దీని మీద? ఇది చాలా విచిత్రంగా అనిపించటం లేదా? ఎవరిని అడుగుతున్నారు ఈ ప్రశ్న? మిమ్మల్ని అడుగుతున్నారు. ఓకే, అవును, మీరు అన్నట్లు బెనారస్ యూనివర్సిటీ భూత విద్య మీద కోర్సులు పెట్టింది, తిరుపతి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ వాస్తు శాస్త్రం మీద పెట్టింది, తెలుగు యూనివర్సిటీ జ్యోతిష్యం మీద, జ్యోతిర్వాస్తు మీద నడుపుతుంది కోర్సు. అలాగే మధ్యప్రదేశ్లో ఒక యూనివర్సిటీ వాస్తు వైద్యం అనే దాని మీద కోర్సు పెట్టింది, వాస్తు వైద్యం అనే దాని మీద పెట్టింది. అట్లాగే గుజరాత్లో ఒక సంస్థ వాస్తు కోర్సులు, అంటే అది కూడా సంస్కృత విద్యాపీఠ్, రాష్ట్ర సంస్కృత విద్యాపీఠ్, దానికి యూనివర్సిటీ హోదా ఉంది. సో ఆ సంస్థ కూడా పెట్టింది. ఇట్లా కొన్ని సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా జ్యోతిష్ శాస్త్రం మీద కోర్సు పెట్టేది 2001లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ వచ్చిన వ్యతిరేకత వల్ల అది మానుకుంది.
తెలుగు యూనివర్సిటీ పెట్టింది అనుకుంటా. పెట్టింది. తెలుగు యూనివర్సిటీ 1985లోనే పెట్టింది. అది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెట్టింది. కానీ 2001లో మురళీ మనోహర్ జోషి విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఆదేశం జారీ చేశాడు. రాష్ట్ర యూనివర్సిటీల్లో ఈ వాస్తు, తర్వాత కర్మకాండ, జ్యోతిష్యం ఇలాంటి వాటి మీద కోర్సులు పెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం పొందవచ్చు అని చెప్పి, విదేశాలకు పురోహితులను కూడా మనం పంపించవచ్చు అని ఆయన ప్రయత్నం చేసి ఈ కోర్సులు పెట్టమని ఆదేశించాడు యూనివర్సిటీలు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ప్రయత్నం చేసింది. చేసిన తర్వాత అది ఇక్కడ వచ్చిన వ్యతిరేకత ఒత్తిడి వల్ల మానేసింది. సో అట్లా కొన్ని అయితే జరుగుతున్నాయి, కోర్సులు అయితే ఉన్నాయి. అయితే ఇవి ఇలాంటివి మనకి కోర్సులు పెట్టి వీళ్ళని ప్రత్యేకంగా కొంతమంది ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో, జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాస్తు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చి ఒక రకంగా విద్యా వ్యవస్థని మూఢనమ్మకాలతో భాగం చేయటమే ఇందులో జరుగుతున్న విషయం. దీని మీద ఫైట్ కూడా జరుగుతుంది ఇంకో పక్కన. ఇట్లాగే జరుగుతుంది. జ్యోతిష్యాన్ని ఎన్టీ రామారావు గారు తెలుగు యూనివర్సిటీలో పెట్టినప్పుడు మేమందరం కూడా, అప్పుడు మంచి యువకులుగా ఉన్నప్పుడు మేమందరం పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ చేశాము. రామారావు గారిని కలిసి మెమోరాండం ఇచ్చాము. అది తప్పండి, అట్లా చేయకూడదు అని చెప్పాము. చెప్పినా కూడా అది కొనసాగింది. అలాగే వాస్తు మీద తెలుగు యూనివర్సిటీతో ఎన్ఐ గారు కానీ మేమందరం కూడా వెళ్ళి అక్కడ వైస్ ఛాన్సలర్ని కలిసి అది ఇస్తే, ఆయన అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ అన్నది ఏంటంటే, అయ్యా ఇది మాకు గవర్నమెంట్కి, ఇది ప్రైవేట్గా మేము పెడుతున్నాము, గవర్నమెంట్ ఫండ్స్ లేవు దీనికి, కొంతమంది దీనికి ఫండ్ ఇస్తున్నారు కాబట్టి మేము ఆ కోర్సు పెట్టాము అని అన్నారు. అంటే అయితే ఇప్పుడు మీరు ఏది ఇస్తే, ఎవరు ఫండ్ ఇస్తే వాళ్ళ కోర్సు పెడతారా అని కూడా అడిగాం. అవును, మీరు ఇవ్వండి, హేతువాదం మీద మేము కోర్సు పెడతామన్నారు. మీరు దానికి అయ్యే ఖర్చులు వాటి మీద మీరు ఇవ్వండి, ఫండ్ ఇస్తే మేము మీ కోర్సు కూడా పెడతామంటారు. చివరికి యూనివర్సిటీలు ఈ విధంగా తయారైనవి. ఏది శాస్త్రీయం, ఏది అశాస్త్రీయం, ఏది జనానికి అవసరం, సమాజానికి ఎటువంటి విద్య అవసరం, లేకపోతే ఏ కోర్సులు పెడితే మన యూనివర్సిటీ సార్థకం అవుతుంది, ఇలాంటి ఆలోచనలు లేకుండా ఎవరు ఏది పెడితే అది ఇస్తాం, ఆ కోర్సు పెడతాం అనే పరిస్థితికి దిగజారటం అనేటువంటిది మనం చూస్తున్నాం అన్నమాట. బెనారస్ యూనివర్సిటీ ఎంతో ప్రాచీనమైన యూనివర్సిటీ మన ఇండియాలో. బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే దాని ఉనికి ఉంది. ఎందుకంటే సంస్కృత భాషా కేంద్రం ఒకప్పుడు. దాని గురించి మనకి ఋగ్వేదంలో కూడా ప్రస్తావనలు ఉన్నాయి. అప్పటి నుంచి బెనారస్కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీ, ఇప్పుడు యూనివర్సిటీ ఏర్పడి అందులో ప్రముఖులైనటువంటి చాలామంది చదివారు, గొప్ప గొప్ప వాళ్ళు చదివారు, చదువుకోవటం. అలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నటువంటి యూనివర్సిటీ చివరికి ఇలాంటి చీప్ పాపులారిటీకి పాల్పడటం అనేటువంటిది, ఇది కేవలం ఆ యూనివర్సిటీ అధిపతుల వల్ల వచ్చింది కాదు. ఇది రాజకీయాలు మారినప్పుడు, రాజకీయ పక్షాలు వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి భావజాల ప్రచారం కోసం వాళ్ళకు అనుకూలమైన కోర్సుల్ని పెట్టడమని ఒత్తిడి తీసుకురావటం అనేటువంటిది కూడా కారణం. అందువలన ఈ భూత విద్య ఎన్ని పెట్టితే ఎప్పుడు మొదలైంది? బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడేమో మురళీ మనోహర్ జోషి ఆ జ్యోతిష్యం, వాస్తు, పౌరోహిత్యం, కర్మకాండలు పెట్టమని ఇచ్చాడు. వీళ్ళు వచ్చేమో ఈ భూత విద్యలు, అలాగే మధ్యప్రదేశ్లో వాస్తు వైద్యం ఇట్లాంటివి పెట్టమని వాళ్ళు ఇచ్చారు. అందువలన వాళ్ళ భావజాల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రక్రియ ఇది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు దీన్ని. అందువలన ఈ విషయాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా వాళ్ళ మీద వ్యతిరేకత పెంచాలి, వాళ్ళ భావజాలం మీద వ్యతిరేకత పెంచాలి. ఇది చేయాల్సిన పని. ఈ హేతువాదులైన వాళ్ళు లేదా అభ్యుదయ సంస్థలు అనుకున్నటువంటి వాళ్ళు కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా, ఆర్థిక దోపిడీ ఎన్ని వ్యతిరేకించాల్సిందే, ఓకే, దాని మీదే పరిమితం కాకుండా సాంస్కృతిక చైతన్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీడియా వాళ్ళ ఇవాళ ప్రతి సంస్థకి ఒక మీడియా వింగ్ ఉంటున్నాయి కూడా. ఆ మీడియాల ద్వారా ఈ అంశాలను కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే భావజాల మార్పు అనేటువంటిది సాధ్యమవుతుంది. భావజాలం మారకుండా ఇలాంటివి ఆగవు. కాబట్టి
దీని మీద అంటే ఆల్రెడీ మీకు ఒకటి కేరళలో ఒక ఉదాంతం చెప్తాను. కేరళలో కాలడి అనేటువంటి చోట శంకరాచార్యుడు పుట్టిన ఊరది. ఆ కాలడి అనే చోట ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఆ విశ్వవిద్యాలయం ఆదిశంకర విశ్వవిద్యాలయం అంటారు దాన్ని. దానిలో కూడా జ్యోతిష్యాన్ని పెట్టాలని అప్పుడు ఒకటి వస్తే ప్రపోజల్ వస్తే మనకి ఈ ఫణిక్కర్ లాంటి వాళ్ళు, అప్పుడు మీకు తెలుసు ఫణిక్కర్ అనే మేధావి, అలాంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించి దాన్ని పెట్టనీయకుండా చేశారు అక్కడ. సో ఇట్లా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న మేధావులు కూడా, అంటే అభ్యుదయ కాముకులైనటువంటి మేధావులు కూడా అక్కడి నుంచి మొదలు పెట్టాలి దాని యొక్క వ్యతిరేక క్యాంపెయిన్ అనేటువంటి. వాళ్ళల్లో కూడా అది రావాలి. కాబట్టి అన్ని ప్రజల నుంచే వస్తున్నాయి అనుకోకుండా మేధావుల నుంచి కూడా ఎటువంటివి వస్తున్నాయి అనేటువంటిది ఒక సిగ్నల్ కనుక వచ్చినట్లయితే దానికి ప్రజల యొక్క చైతన్యం కూడా తోడవుతుంది. అప్పుడు ఇటువంటి ఆగటానికి అవకాశం ఉంది.